ఇది ఐఫోన్ 15 ప్లస్. మనం ఐఫోన్ 15 తీసుకుని నియర్లీ అయితే 2 months అయితే కంప్లీట్ అవుతుంది. మరి 2 months నుంచి నేను ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్ 15 ప్లస్కి అయితే అప్గ్రేడ్ అయితే అయ్యాను అనమాట. మరి యాక్చువల్లీ ఐఫోన్ 16 సిరీస్ వస్తున్నప్పుడు ఐఫోన్ 15 ఎందుకు తీసుకున్నాను, అలానే ఐఫోన్ 15 ప్లస్ని ఏ ప్రైస్కి పర్చేస్ చేశాను, ఐఫోన్ 15 ఇప్పుడు ఈ బిగ్ బిలియన్ డేస్ ఇంకా అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్స్ తీసుకోవచ్చా, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవాళ వీడియోలో చెప్తాను. అలానే ఈ ఐఫోన్ 15 ప్లస్ అనేది నేను 2 months యూజ్ చేసిన తర్వాత కంప్లీట్ నాకు దీంట్లో అనిపించిన ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఒక ఆండ్రాయిడ్ యూజర్ అనేది ఐఫోన్కి అప్గ్రేడ్ అయితే అసలు తీసుకోవచ్చా తీసుకోకూడదా, దీంట్లో ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ కూడా మీకు ఇవాళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని మీరైతే చివరకు వాచ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఐఫోన్ 15 ప్లస్ అంటే నేను జూలై మంత్లో తీసుకున్నాను. జూలై 21, 22 ఈ టైమ్ ఆఫ్ పీరియడ్లో ఈ ఫోన్ నాకు అప్రాక్సిమేట్గా ప్రజెంట్ 90,000కి లాంచ్ చేశారు వీళ్ళైతే ఐఫోన్ 15 ప్లస్. సో 128GB వేరియంట్ అనమాట. సో యాక్చువల్లీ మనకి కొన్ని ప్రైజెస్ డౌన్ అవుతూ ఉంటాయి కదా మరి ఫోన్ లాంచ్ అయిన తర్వాత. అలా చూసుకుంటే 75,000 కనిపించింది. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్తో నాకు 3,000 సంథింగ్ డిస్కౌంట్ అయితే వచ్చింది. 71,200 లేదా 300 ఈ ప్రైస్లో అయితే నాకు ఈ ఫోన్ అయితే దొరికింది ప్రజెంట్ అయితే. సో 71,000కి ఈ ఫోన్ వర్త్ అవుతుందో లేదా. యాక్చువల్లీ నేను ఏం చెప్తానంటే వాళ్ళ వీడియోలో ఐఫోన్ 15 ప్లస్ అనే కాదు, ఐఫోన్ 15 ప్లస్ మ్యాక్సిమం ఒకలాగే ఉంటుంది. మహా అయితే బ్యాటరీ డిఫరెన్స్ ఉండొచ్చు, ఇలాంటి డిస్ప్లే ఉండొచ్చు తప్ప రిమైనింగ్ ప్రాసెసర్, పర్ఫార్మెన్స్, కెమెరా A to Z ఒకలాగే ఉంటుంది. మరి అలాంటప్పుడు మీరు నెక్స్ట్ సేల్లో ఒకవేళ ఐఫోన్ 15 50,000కి వచ్చినప్పుడు కొనచ్చా లేదా అది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్లీ ఈ ఐఫోన్ని తీసుకోవడానికి మెయిన్ రీజన్ సెక్యూరిటీ పర్పస్ అయితే తీసుకున్నాను. తర్వాత ఐఫోన్ 15 ప్లస్ 71,000కి వచ్చింది కదా, మరి ఆఫర్స్ విషయంకి వస్తే మహా అయితే 62,000, 63 పెడతారు. ఇదే మొబైల్ మనకి అప్పుడు దొరకవచ్చు దొరకపోవచ్చు. బట్ అప్పటికి ఇప్పటికి నాకు ఒక 9,000 నుంచి 10,000 డిఫరెన్స్ వచ్చింది. అయినా పర్లేదని లైట్ తీసుకుని ఈ ఫోన్ అయితే నేను తీసుకోవడం జరిగింది. అసలు ఈ ఫోన్ నేను తీసుకున్నప్పుడు చాలా ఇంప్రెస్ అయ్యాను. ఎందుకంటే ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు మంచి ఫీల్ అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ ఉంది. తర్వాత దీంట్లో బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అల్యూమినియం బాడీతో రావడం జరుగుతుంది. నేనైతే బ్లాక్ కలర్ అయితే ఆర్డర్ చేశాను. అండ్ కెమెరాస్ కూడా నాకు చాలా మంచిగా అయితే అనిపించింది. ఇంకోటి ఏంటంటే నాకు ఐఫోన్లో కొన్ని డ్రాబ్యాక్స్ అనిపించింది కెమెరా విషయంలో అయితే. సో యాక్చువల్లీ చాలా మంది వివో ఫోన్స్ ఇంకా వాడుంటారు కదా, వాటిలో సంబంధించిన బ్యూటీ ఆప్షన్ అయితే దీంట్లో కనిపించదు. ఇది నోటీస్ చేయొచ్చు మీరైతే. మీ ఫేస్ ఎలా ఉంటే ఇంకా యాజ్ ఈజ్ క్యాప్చర్ చేస్తుంది తప్ప దాన్ని మంచి నీట్గా మేకప్ చేసి అయితే చూపించదు. అండ్ తర్వాత సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే లో లైట్ కండిషన్స్లో ఫొటోస్ అయితే అంత బాగోలేదు. సో మంచి హెవీ లైటింగ్ ఉన్నప్పుడు నీట్గా ఫొటోస్ తీసుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఒక లైటింగ్ లేని కండిషన్లో ఫొటోస్ తీస్తే మాత్రం నాయిస్ ఎక్కువైతే వస్తుంది ఇమేజెస్లో. మీరు స్క్రీన్ మీద దీంతో తీసిన ఫొటోస్ అయితే చూసుకోవచ్చు. అండ్ వీడియో తీస్తున్నప్పుడు మనకి బ్యాక్ సైడ్ సినిమాటిక్ మోడ్ అని చెప్పి ఒకటి ఉంటుంది కదా వీడియోస్లో, ఆప్షన్ ఆన్ చేసుకుంటే బ్లర్ కూడా చాలా బాగా వస్తుంది. యాజ్ DSLRలో వచ్చిన బ్లర్ అయితే వస్తుంది. సో క్రియేటర్స్ కూడా ఈ ఫోన్ కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్ బాగుంటుంది అండ్ కెమెరా పర్పస్ కూడా మనకి చాలా బాగా అయితే బాగుంది. సంబంధించిన వీడియో క్వాలిటీ ఇంకా ఆడియో క్వాలిటీ కోసం నేను ఏం చెప్పవసరం లేదు. ఐఫోన్ వాళ్ళే ఓన్గా డెవలప్ చేసుకుంటూ ఉంటారు. డిస్ప్లే కానీ, ఆడియో కానీ, ప్రాసెసర్ కానీ, చిప్ సెట్ కానీ A to Z మొత్తం కూడా. కాబట్టి దానికోసం మనం ఒక్క పేరు కూడా పెట్టవసరం లేదు. ఆప్టిమైజేషన్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డేలో నా ఫోన్ రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాను. లైక్ పేమెంట్స్ చేయడానికి కానీ, వాట్సాప్ కోసం, ఫోన్ కాల్ కోసం ఇలా చాలా యూజ్ చేస్తూ ఉంటారు కదా. మంచి హెవీ యాప్స్ కూడా దీంట్లో వేసాను. PUBG, BGM కూడా ప్లే చేశాను. ఫోన్ మొత్తం కూడా ఎక్కడ డ్రాబ్యాక్ అయితే లేదు, ఎక్కడ కూడా ల్యాగ్ అయితే అనిపించలేదు. కాకపోతే ఐఫోన్ 15 ప్లస్లో నాకు 1-2 ల్యాగ్ అనిపించింది. ఎక్కడ అంటే ఇన్స్టాగ్రామ్ నేను చూస్తున్నప్పుడు స్క్రోల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం కదా, ఆ స్క్రోల్ చేస్తూ వెళ్తున్నప్పుడు సడన్గా స్పెసిఫిక్ ఏదో ఒక రీల్ వీడియో దగ్గరే అదే స్ట్రక్ అయి ఉండిపోతుంది. నెక్స్ట్ స్క్రోల్ చేసినా స్క్రోల్ అవ్వట్లేదు. అలాంటి టైంలో ఆ ఇన్స్టాగ్రామ్ని రీసెంట్ యాప్స్లో క్లోజ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ చేస్తే కంటిన్యూ అవుతుంది. ఇదొకటి నాకు డ్రాబ్యాక్ అయితే అనిపించింది. తర్వాత ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి iOSకి షిఫ్ట్ అయిన తర్వాత ఈ కీప్యాడ్లో ఏదైనా చాటింగ్ చేస్తున్నప్పుడు, ట్యాప్ చేస్తున్నప్పుడు కానీ, ఇంకా సంథింగ్ ఏవే ఉంటాయి కదా మనకి సంథింగ్, ఇలాంటివి చేస్తున్నప్పుడు కొంచెం అన్కంఫర్టబుల్గా అయితే ఫీల్ అయ్యాను. మేబీ ఈ యొక్క ఫోన్కి నేను మ్యాక్సిమం ఇంకా అటాచ్మెంట్ కుదరలేదు అనుకుంటాను బాండింగ్ మా ఇద్దరికి కూడా. ఎందుకంటే కీబోర్డ్ టైప్ చేసినప్పుడు కూడా కొంచెం ఫీల్ అనేది అంతలా అనిపించలేదు అనమాట. ఇప్పటికీ ఫోన్ యూజ్ చేస్తూ నేను ఇంకొక ఆండ్రాయిడ్ ఫోన్ కూడా యూజ్ చేస్తాను, వివో V23 Pro. ఇది కూడా నేను చాటింగ్కి సంథింగ్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తాను. కంఫర్ట్ ఉంటుంది. ఆ ఒక విషయంలో ఇది నాకు ఇంకా కంఫర్ట్ అయితే అనిపించలేదు. ఎవరైతే ఐఫోన్ తీసుకుందాం అనుకుంటారో లైక్ మీరు ఆఫర్స్లో మంచిగా ఐఫోన్ తీసుకుందాం చూడొచ్చు. బట్ దాంట్లో మీకు కావాల్సిన థర్డ్ పార్టీ యాక్సెస్ ఏది కూడా ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. సో దానికోసం డెడికేట్గా ఒక వీడియో చేస్తాను. అసలు ఆండ్రాయిడ్ ఫోన్లో వాడినవి ఐఫోన్లో ఏముంటాయి, ఏముండవు, ఏమేమి రప్పించవచ్చు, ఏమేమి రప్పించడానికి ఛాన్సెస్ ఉండవో చెప్తాను. అండ్ నాకు ఈ ఫోన్లో ఏంటంటే ఫస్ట్లీ ఫింగర్ ప్రింట్ లాక్ అయితే బాగా అలవాటు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ముందు నుంచి వాడే నేను అదే.
సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది ఈ ఫోన్కి. దీని ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఐఫోన్స్కి ఉండదు, ఓన్లీ ఫేస్ అన్లాక్ అయితే ఉంటుంది. ఫేస్ అన్లాక్ కూడా చాలా బాగుంది, నైట్ టైం కూడా లో లైట్లో కూడా మనకి మంచిగా అయితే అన్లాక్ అయిపోతుంది, అంతే చాలా అక్యురేట్గా అయితే ఉంది ఇది. తర్వాత నా వాట్సాప్కి పేమెంట్ మెథడ్కి మొత్తం ఫేస్ లాక్ ఉంటుంది, ఇంకా ఎవరు కూడా సెకండ్ పర్సన్ వచ్చి ఓపెన్ చేసే అంత సినిమా కూడా దీనికైతే లేదు. తర్వాత మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు ఒకవేళ ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్కి ఇన్స్టాంట్కి మారారనుకోవచ్చు. ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ చూసుకుంటే ప్రతి ఫోను 6.6 ఇంచెస్, 6.7, 6.8 ఇంచెస్ అని చెప్పి స్క్రీన్ సైజ్ అనేది భారీగా ఇస్తున్నాడు. ఇంత భారీ సైజ్ మీరు వాడిన తర్వాత ఐఫోన్ 15 తీసుకోవాలనుకుంటే దగ్గర అది 6.1 ఇంచెస్తో వస్తుంది. సో చిన్న స్క్రీన్ కాబట్టి మీరు జస్ట్ ఫోన్ కాల్స్కి వేరే చేయొచ్చు తప్ప, ఒకవేళ మీరు పెద్దగా గేమింగ్ ఆడదామన్నా, అంటే గేమింగ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, బాగోదని అంటలేదు, స్క్రీన్ చిన్న సైజ్ ఉంటుందని చెప్తున్నా. ఓ మూవీ చూద్దామన్నా, ఇంకేం చేద్దామన్నా సరే కొంచెం ఫీల్ అనేది బ్యాడ్గా ఉంటుంది. మీకు ఒక 6 months పాటు అలవాటు అయితే మళ్ళీ మీరు నెక్స్ట్ వచ్చే జనరేషన్లో ఐఫోన్ బేస్ మోడల్ తీసుకుందాం అనుకుంటారు, ఎందుకంటే ఆ చిన్న సైజుకి మీరు అలవాటు పడి ఇష్టపడి కూడా. సో దాన్ని బట్టి మీరు అయితే అర్థం చేసుకోండి. అండ్ ఫోన్ బిల్డ్ క్వాలిటీ బాగుంది, సెక్యూరిటీ బాగుంది, కెమెరా, వీడియో, ఆడియో అన్నీ బాగున్నాయి. మీరు వెయిట్ చేస్తున్న ఫైనల్ పాయింట్ నేను చెప్పేస్తా, అదే హీటింగ్ ఇష్యూస్ అనమాట. ఫస్ట్లీ ఈ ఫోన్ అనేది నేను ఛార్జ్ చేయాలి అంటే 1.5 hour పడుతుంది, దగ్గర గంటన్నర లేదా గంట ఈ గ్యాప్లో అవుతుంది. మరి నేను ఫోన్ ఎప్పుడు ఛార్జ్ చేస్తానంటే 21%, 23కి వచ్చినప్పుడు ఛార్జ్ చేసి 92, 93 దగ్గర రిమూవ్ చేస్తున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఫోన్ ఛార్జ్ పెట్టినప్పుడు ఒక 60 నుంచి 70% వస్తున్నప్పుడు ఫోన్ అనేది హీట్ అవుతుంది బాగా. సో మళ్ళీ 60-70 అయిపోయిన తర్వాత ఎప్పుడైతే 92, 93 దగ్గరికి వస్తుందో ఫోన్ అసలు ఛార్జింగ్ పెట్టినట్టు ఉండదు, ఎందుకంటే ఫోన్ ఎక్కడ కూడా హీట్ లేదు అసలు. ఫోన్ ఏదో పక్కన అలా పార్క్ చేసి మళ్ళీ ఫోన్ తీసుకుని చూసుకుంటే ఎలా ఉంటుంది, ఏ హీటు లేకుండా అంత కూల్గా అయితే ఎన్వైరన్మెంట్ అది మొత్తం కనిపించింది. తర్వాత ఈ ఫోన్లో నాకు నచ్చింది ఇంకోటి ఏంటంటే ఫస్ట్లీ డిస్ప్లే స్మూత్ అయితే చాలా బాగుంది, అంటే మనం స్క్రోల్ చేస్తాం ఇవన్నీ కూడా. బట్ మీరు ఐఫోన్లో ప్రో మ్యాక్స్ తీసుకుంటే 120 GHz రిఫ్రెష్ రేట్ ఇస్తారు, వీళ్ళు మనకి 60 GHz రిఫ్రెష్ రేట్ ఇస్తున్నారు కాబట్టి కొంచెం స్క్రోలింగ్లో ఆ ఫీల్ మీకు తగ్గుతూ ఉంటుంది. ఒకవేళ ఆండ్రాయిడ్ ఫోన్లో 120 GHz రిఫ్రెష్ వాడితే అక్కడ మీరు కాంప్రమైజ్ అయితే అవ్వాల్సి వస్తుంది జనరల్లీ. మరి ఒకవేళ నేను రీసెంట్ యాప్స్లో ఒకసారి చెక్ చేశాను, నా ఇంటర్నెట్ స్పీడ్ బాగా అవుతున్నప్పుడు ఒకసారి వాట్సాప్ స్టేటస్ చూస్తూ మధ్యలో ఫోన్ కాల్ మాట్లాడుతూ మళ్ళీ బ్యాక్ వచ్చి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చెక్ చేసుకుంటూ మళ్ళీ బ్యాక్ వచ్చి స్పాటిఫైలో సాంగ్స్ వింటూ మళ్ళీ బ్యాక్ వచ్చి ఫోన్ కాల్ కాంటాక్ట్ లిస్ట్ వెతుక్కుంటూ మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ వాట్సాప్ స్టేటస్ కంటిన్యూ చేయడం, మళ్ళీ బ్యాక్ వచ్చి ఇన్స్టాగ్రామ్ రీల్ వీడియో చూడడం, ఇలా కంటిన్యూస్గా ఆపకుండా ఒక 30 minutes అయితే ఈ ఐఫోన్ 15 Plusలో చెక్ చేశాను అనమాట మొత్తం. ఇలా చెక్ చేసిన ప్రకారం తెలిసింది ఏంటంటే ఇలా చేస్తున్నప్పుడు ఈ ప్రాసెస్ దగ్గర A16 బయోనిక్ చిప్ ఏదైతే ఉంటుందో iOS చిప్ అనేది ఈ పార్ట్లో మనకి కొంచెం వామ్ వస్తుంది బయటికి, అంటే ట్రాన్స్పరెంట్ కేసు వాడినా లేదంటే సంథింగ్ నార్మల్గా ఫోన్ మనం యూజ్ చేస్తున్నప్పుడు కానీ మన చేతికి ఆ హీట్ అనేది టచ్ అవుతుంది అనమాట. ఒకవేళ నువ్వు కేసు లేకుండా వాడితే మాత్రం ఫోన్ మొత్తం హీట్ అవుతుంది కానీ హ్యాండ్కి తెలిసిపోతుంది, మొత్తం వామ్గా ఉంటుంది. అది ఏదైనా సిలికాన్ కేస్ కానీ ఇలాంటి నో ఎల్లోయిష్ ఇలాంటి కేసెస్ వాడితే కొంచెం థిక్నెస్ ఉంటాయి కాబట్టి మన చేతికి కొంచెం లైట్ హీట్ అయితే వస్తుంది, ఎక్కువ హీట్ అయితే ప్రొడ్యూస్ అయితే కాదు. మరి కంప్లీట్గా ఐఫోన్ 15 అండ్ 15 Plus తీసుకోవచ్చా అంటే 100% డ్యామ్ షూర్గా మీరు ఈ సేల్లో ఐఫోన్ 15 50,000కి ఒక 60,000 పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఫోన్ 15 Plus వస్తాయి, కళ్ళు మూసుకుని తీసేసుకోండి. తర్వాత నేను చెప్పాను కదా స్క్రీన్ సైజు, సెక్యూరిటీ ఇష్యూస్, థర్డ్ పార్టీ యాప్స్ ఉండవు, ఇవన్నీ మీకు మెయిన్ రీజన్స్ అనుకుంటే వేరే ఫోన్ షిఫ్ట్ అయిపోయిన ఆండ్రాయిడ్లోనే. లేదు నాకు ఏం అక్కర్లేదు, గుడ్డిగా నాకు ఐఫోనే కావాలి, ఐఫోన్ సెక్యూరిటీ కావాలి, ఐఫోన్ క్యామ్ కావాలి, ఐఫోన్ ఫీచర్స్ యాక్సెస్ చేయాలి, ఐఫోన్లో షార్ట్ కట్స్ ఉంటాయి ఇవి కావాలి నాకు అనుకుంటే ఖచ్చితంగా ఐఫోన్ అయితే తీసుకోండి, చాలా బెటర్ ఆప్షన్. నేను కూడా మీకు సజెస్ట్ అయితే చేస్తాను, తీసుకోమని చెప్తాను. ఐఫోన్ 15 Pro అండ్ 15 Pro Maxలో మనకి ఏంటంటే సో టైటానియం బాడీ ఇచ్చాడు, తర్వాత ఫ్రేమ్ మెటల్ ఇచ్చాడు, ఇవన్నీ ఓవర్ చేస్తాడు దాంట్లో, దాన్ని బట్టి కొంచెం వార్మ్ అవుతుంది నార్మల్ యూజెస్లో కూడా. బట్ ఐఫోన్ 15 Plusలో కూడా ఎక్కడ కూడా హీటింగ్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు. దాన్ని బట్టి మీరు ఒకవేళ సేల్లో వస్తే ఖచ్చితంగా ఈ ఫోన్స్ అయితే తీసుకోవచ్చు. అంటే చాలా మంది ఉంది ఇన్ఫాక్ట్ ఏంటంటే ఐఫోన్ 15 సిరీస్ అన్ని ఫెయిల్యూర్ మోడల్ ఇప్పుడు వచ్చింది ఇది అని చాలా అనుకుంటున్నారు, నిజానికి అదంతా ట్రాష్. ఒకవేళ మీరు ఫోన్ తీసుకోవాలనుకుంటే 15 కళ్ళు మూసి తీసుకోండి, ఏ ప్రాబ్లం లేదు. తీసుకున్న తర్వాత ఒకవేళ బాగోపోతే ఈ వీడియో కింద వచ్చి కామెంట్ చేయండి, నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను, ఎందుకంటే అంత బాగుంది ఫోన్ అయితే, దీంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఓకే గైస్, మరి ఐఫోన్ 15 50K ఎలా కొనాలి అలాంటి కంప్లీట్ వీడియోస్ అయితే మన ఛానల్ ఉన్నాయి, ఇంకా చూడకపోతే వెంటనే చూడండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఇంకా క్రేజీ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఐఫోన్ కొందాం అనుకున్న మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియోని అయితే షేర్ చేయండి.